పని మీరు కలలు కనద్దు. మీరు ఓటుకు 5,000 పంచండి, 10,000 పంచండి, ఉండొచ్చు మీ దగ్గర. ఈ మధ్య కాలంలో లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్స్ మాఫియా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన మాట వాస్తవం. ఆ డబ్బులు మీ దగ్గర ఉండి 5,000, 10,000 కూడా పంచుతారు. లేదంటే మాలాంటి వ్యక్తుల్ని జైలుకు పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు. ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు చెప్తున్నాడు నాకు, మేడావి సైడ్ మీద పీడీ యాక్ట్ పెడతాం, మేడావి సైడ్ మీద గంజాయి అమ్ముతానని పెడతాం, లేదంటే మేడావి సైడ్ మీద రెడ్ శాండ్లు కేసులు పెడతాం అంటున్నారు. ఏ కేసుకు భయపడేవాడు కాదు మేడా విజయశేఖర్ రెడ్డి. అది జరగని పని. నేను జైల్లో ఉన్నా ప్రజలు మిమ్మల్ని గెలిపించరు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. వైసీపీని ప్రజలు గెలవనివ్వరు. మేడా విజయశేఖర్ రెడ్డి ఒక్కడే కాదు, ప్రజలే స్వచ్ఛందంగా మిమ్మల్ని తరిమి కొడతారు. నా మీద కేసులు పెట్టినా, నన్ను జైలుకు పంపినా నేనేం భయపడను. నేను ప్రజల కోసం పోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్షన్ తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత మీ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించుకోండి. నాకు ఈ మధ్య కాలంలోనే ఒక నాయకుడు ఫోన్ చేసి చెప్పాడు, నీ మీద ఏదో చేస్తారట అని. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏం చేసినా భరిస్తాం. మేము రాజంపేట ప్రజల కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడుతున్నాం. మమ్మల్ని చంపినా చావడానికి సిద్ధంగా ఉన్నాం. మేమేమి దౌర్జన్యం రాం. మా మీద దౌర్జన్యం చేసినా భరిస్తాం. మేము చేయాల్సిందంతా ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేపు ఖచ్చితంగా జిల్లా కేంద్రాన్ని ఇస్తారు, రాజంపేటకి మెడికల్ కాలేజీ వస్తుంది, అట్లాగే అన్నమయ్య డ్యాం నిర్వాసితులకు న్యాయము జరిగి తీరుతుంది. రెండవది, ఈ రాజంపేటలో ప్రజలంతా కూడా ఈరోజు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పాతతరం నాయకుల మోసాన్ని, స్వార్థాన్ని అందరూ చూసేశారు. ఇంక ఎవరు మీకు ఓటేసే పరిస్థితి లేదు. ఒక రెడ్డి పోయి ఇంకొక రెడ్డి వచ్చినా, లేదంటే ఒక నాయకుడు పోయి ఇంకొక నాయకుడు వచ్చినా, లేదంటే ఇంకొక ఆయన పోయి ఇంకొక ఆయన వచ్చినా ఎవ్వరు ఓటేసే పరిస్థితి లేదు. మీరందరూ హ్యాపీగా ఇళ్లలో ఉంటారు. మార్చి ఏప్రిల్ తర్వాత ఇది తథ్యం. నీది నా మాట కాదు, ఇది ప్రజల మాట, ప్రజా పలుకు. కాబట్టి మమ్మల్ని మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినా, జైల్లో పెట్టినా, మమ్మల్ని చంపేసినా మేము సిద్ధం రాజంపేట కోసం. కానీ మీరు మాత్రం ఇళ్ళకి వెళ్ళడం ఖాయం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ప్రజలకు ఒకటే వినవించుకుంటున్నా, దయచేసి సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోండి. సంక్రాంతి తర్వాత మహా సంగ్రామానికి ముందుకు రండి. రాబోయే ఏప్రిల్లో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో ఈ వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి రాజంపేట కనీస అవసరాలను తెలుగుదేశం పార్టీ తీర్చే విధంగా తీర్పునివ్వండి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ మేడా విజయశేఖర్ రెడ్డి, రాజంపేట.